వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాజంపేట నియోజకవర్గం నందలూరులోని బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ప్రజలు, బాటసారుల కోసం ఈ చలివేంద్రాన్ని సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎద్దెల సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేజర్ పంచాయతీ నందలూరు పంచాయతీ సెంటర్ అయిన బస్టాండ్లో కొట్టే శ్రీహరి ఈరోజు ఈ యాత్రికులు ఎంతోమంది ప్రయాణికులంతా నీళ్ళకు తాగడానికి ఇబ్బంది పడతారని చలివేంద్రం పెట్టడం జరిగింది. చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేదు. డబ్బులు పెట్టి కొనాలంటే డబ్బులు కొంటారు, ఫ్రీగా ఇవ్వాలంటే కష్టము. దాన్ని గమనించి శ్రీగారి చేసిన నిజంగా మేమంతా అభినందిస్తున్నాం. కూడా మంచి కార్యక్రమం. సెంటర్ పాయింట్ అవసరమైన జాగాలో పెట్టడం జరిగింది. ఏదో నార్మల్ పెట్టామంటే పెట్టాం కాకుండా ఉపయోగకరమైంది. దీన్ని బాగా కంటిన్యూగా ఈ 3 నెలలు కనీసం, ఎందుకంటే 45-46 డిగ్రీలు ఉన్నారని ఇప్పుడే అంటున్నారు. 50 చేస్తారంటారు. అటువంటి ఎండల్లో నీటి సమస్యలు చాలా ఉన్నాయి. దీన్ని మానిటర్ చేసి శ్రీగారికి మేమందరం గ్రామ పంచాయతీ అభినందనలు. ఇది మేజర్ పంచాయతీ